सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ओम सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। శ్రీమద్భాగవతం దశమస్కందం ఉత్తరార్ధం 54వ అధ్యాయం. సోదర శ్రీశుక ఉవాచ ఇతి సర్వేషు సంరబ్ధా వాహనారుహ్యదంశితాః స్వైర్బలైర్పరిక్రాంతాః అన్వీయుర్ధృతకార్ముకాః తానాపతత ఆలోక్య యాదవానేకయోధపాః తస్తుస్తः సమ్ముఖా రాజన్ విస్ఫూర్జ్య స్వధమూంషితే. అశ్వపృష్ఠే గజస్కందే రథోపస్థే చ కోవిదాః ముమూచుః శరవర్షాణి మేఘా అద్రిష్వపో యథా. ముముచుః సరే పత్యుర్బలం శరాసారై ఛన్నం వీక్షసు మధ్యమా నవ్రీడమైక్ష్యత్ తద్వక్త్రం భయవిక్వలలోచనా. విసం మాస్మభైర్వా మరోచనే వినక్ష్యత్యధునైవైతతు తావకైషాత్రవం బలం. ఓకే, ఏమైంది? రుక్మిణీదేవిని చేయి పెట్టి చేయి అందించి ఆయన రథంలోకి తీసేసుకున్నాడు. రథాన్ని ఎక్కి ఆయన నేరుగా బయలుదేరాడు. వాళ్ళ వెంట ఎవరో వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళకి ఎవరికి దిక్కు తోచనే స్థితి వచ్చింది. సడన్గా జరిగింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. కృష్ణుని అవమానించేసేవాళ్ళే అనుకున్నారు, వాళ్ళు దెబ్బ కొట్టేసేవాళ్ళే అనుకున్నారు. హఠాత్ పరిణామాన్ని చూసి వాళ్ళకి ఒక్క విధంగా ఏదంటారు, దిమ్మ తిరిగిపోయింది, తలకాయ తిరిగిపోయింది. ఒక్కసారి ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. కృష్ణుడేమో వెళ్ళిపోతున్నాడు. ముందు కృష్ణుడు వెళ్తూ ఉంటే వెనకలా కాచుకున్నాడుగా బలరాముడు, వాళ్ళ సైన్యం అంతా కూడా, వాళ్ళందరూ కూడా వెంటబడి ఈయన వెళుతూ ఉన్నాడు. అవునా, అందరూ బయలుదేరారు, వెళుతూ ఉన్నారు.
వెంటనే అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కృష్ణ ముందు వెళ్తున్న బలరాముడు ఊరికే ఉంటాడా? అడ్డం వచ్చిన వాళ్ళందరినీ ఏం చేసేస్తున్నారు? ముక్కలు ముక్కలు చేసేస్తున్నారు. వాళ్ళ తలకాయలు, దేహాలు, కాళ్ళు, చేతులు, ఆ గుర్రాలు, ఆ రథాలు ఇరిగిపోయి ముక్కలు ముక్కలు ఎక్కడ పడుతున్నాయో తెలియకుండా పడిపోతున్నాయి. ఇంకా వాళ్ళు ఉన్నాయి కదా, ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, ఇవన్నీ కూడా ముక్కలు ముక్కలే పడిపోతున్నాయి. ఇదంతా చూసి ఇటుపక్క సైన్యం ఉన్నారే, వాళ్ళందరూ భయపడిపోయారు. భయపడిపోయి చల్లాసెదరే వెళ్ళిపోతుంటే అందరూ భయపడిపోయారు. వీడు శిశుపాలుడితో సహా అందరూ భయపడ్డారు. భయపడ్డప్పుడు ఏమయ్యాడు? జరాసంధుడు చూశాం. వీడికి ఇంకా తిక్క అనగల. ఎవరికి? జరాసంధుడికి. అంతమంది చచ్చిపోయినప్పటికి కూడా వాడికి తిక్క అనగల. వీడికి కూడా హఠాత్తుగా అక్కడ ఏమైంది? వాళ్ళిద్దరు చచ్చిపోయారు అనుకున్నాడు వాడు. అక్కడ మంటల్లో పడి చచ్చిపోయారులే, అసలు ఇక్కడ వీళ్ళు ఎవరు లేరు అని అనుకున్నాడు కదా. సడన్గా చూసేటప్పటికి వీడి కూడా దిమ్మ తిరిగిపోయింది. ఎవరికి? జరాసంధుడికి. జరాసంధుడు అందరికంటే కొంచెం ముందు మేల్కొన్నాడు. మేల్కొని మిగతా వాళ్ళందరినీ ఉత్సాహపరిచాడు. భయపడకండి, ఆగండి, వెంటనే వెళ్ళి మనం ఎదిరిద్దాము అని అన్నాడు. ఎవరిని? కృష్ణుని, కృష్ణ బలరాముల్ని ఎదిరిద్దాము. మీరెందుకు భయపడతారు? వాళ్ళే పిరికి పందల్లాగా అమ్మాయిని తీసుకొని పరిగెత్తి పారిపోతున్నారు. వెళ్ళి పట్టుకుందాం పదండి అని వాళ్ళందరూ వెంటపడ్డారు. వెంటపడి కృష్ణుడు ఊరికే ఉంటాడా? కృష్ణుడు ఊరికే ఉంటాడా? వెంటనే చూశాడు, కృష్ణుడు కూడా తిరగబడ్డాడు. వరుస బయటికి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు మొత్తం చంపేస్తుంది. జరాసంధుడు కాదు, అటుపక్క శిశుపాలుడు, దంతవక్తుడు, సాల్వుడు, వీళ్ళ అందరి సైన్యాన్ని కూడా ఏం చేస్తున్నారు? మొత్తం ముక్కలు ముక్కలు చేసేస్తున్నారు. వీళ్ళందరినీ చూసి ఒక ఎత్తు అయితే వాళ్ళందరూ వెనక్కి తిరిగారు, ఏం చేసే పరిస్థితి లేక కదా. కానీ రుక్మి ఉన్నాడే. ఎవరు? రుక్మి ఎవరు? రుక్మిణి వాళ్ళ అన్న, పెద్దన్న. వాడున్నాడే. వాడు ఏం చేశాడు? వెంటనే వాళ్ళందరూ పిలిచాడు. ఆగండి, ఆగండి, ఎక్కడికి మీరు వెళ్ళేది? మీరెవరో వెళ్ళకండి. ఏదో కృష్ణుడు పిరికి పందలాగా నా చెల్లెని తీసుకెళ్ళిపోతున్నాడు, ఊరికే వదిలేస్తాను అనుకున్నారా? ఏదో శపథం చేస్తున్నా. ఏమని? కృష్ణుడిని చంపి నా చెల్లెని తీసుకొస్తే కానీ మళ్ళీ నేను రాజంతఃపురంలో ప్రవేశించాను. కుండీన నగరం, ఆ నగరంలోకి అడుగు పెట్టాను అని అన్నాడు. వీళ్ళందరూ నిజమేమని అనుకున్నారు. వెంటబడ్డాడు. తనకు అక్షోహిణి సైన్యం ఉందట. ఆ సైన్యాన్ని అంతటి తీసుకొని కృష్ణుడు వెంటబడ్డాడు. తర్వాత కొందరు కూడా ఆయన వెంట కూడా ఇంకో కొంతమంది వచ్చారు. ఆడంటున్నాడు ఏమని? చూడండి, 24 నుండి చదవండి ఒకసారి. 24 శ్లోకం. ధనుర్వికృష్య సుదృఢం జఘ్నే కృష్ణం త్రిభిస్కరై ఆహశాత్రక్షణం తిష్ట యదూనాంకులపాంసన కుత్రయాసి స్వసారమ్యే ఉషిత్వా ధ్వాంక్షబద్ధవి హరిష్యేద్యమదం స్వయం కృష్ణో ధనుర్షిత్య షడ్భిర్వివ్యాధ రుక్మిణీం అష్టభిశ్చతురో బాహాన్ ద్వాభ్యాం సూతం ధ్వజత్రిభిః సచాన్యద్ధనురాధాయ పునరన్యదుపాదత్త తదప్యచ్ఛినమధ్యతః. ఏమైంది? చూశాడు. కృష్ణుడు సమీపించి దగ్గరకు వచ్చి, కృష్ణ నీలు 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 అంటున్నాడు. ఆగు ఆగు, ఏదో వంశంలో చెడబుట్టావు. ఎవరిని?
కృష్ణుడు అన్నాడు, యదువంశంలో చెడబుట్టావు, అవునా? ఏది పవిత్రమైన హవిస్సులని కాకి నోటి పెట్టుకుని వెళ్ళిపోయాడు. పిండం తినడానికి వెళ్తాడు కాకి, కానీ హవిస్సులు పెట్టుకెళ్ళేదాడు. ఎంత పవిత్రమో, పవిత్రమైనటువంటి నా చెల్లెల్ని నువ్వు చెరబడతావా? నా చెల్లెలు పట్టుకొని వెళదావా? ఇదిగో ఎక్కడికి పోతావు నువ్వు అని ఏమన్నాడు? ఓ మందబుద్ధి, అంటే బుద్ధి లేని వాడా అని కృష్ణుడిని. మందబుద్ధి, మాయావి, నీ కపటం నాకు తెలియదు అనుకున్నావా? ఇదిగో నేను కానీ ఇప్పుడు బాణం వేశాను అని అంటే నువ్వు ఇక్కడ నా దెబ్బకు పడి చచ్చిపోతావు, అవునా? నువ్వు మిగలవు, ఇక నిన్ను మిగిలించను, నిన్ను చంపేసి నా చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోయి శిశుపాలుడికి ఇచ్చి పెడిగేస్తా, అవునా అని అంటున్నాడు. కృష్ణుడు చూశాడు, ఏమనాలి? చావు దెబ్బలు తిని అందరూ ఇరికి వెళ్ళిపోతూ ఉంటే సిగ్గు లేకుండా మళ్ళీ పట్టుకొని కృష్ణుడు భగవంతుని ఈ విధంగా విమర్శించేవాడు ఏమన్నా? ఒక్కసారి ఆయన చూశాడట. చూసి వీడికి లాభం లేదు, ఇక నాకు పీకితే కానీ లాభం లేదు అనుకున్నాడు. ఎత్తుకున్నాడు, విలంబలు ఎత్తుకున్నాడు. కృష్ణుడు విలంబలు ఎత్తుకొని బాణాలు వేశాడు. అక్కడ వరుసగా బాణాలు వేశాడు. బాణాలు వేసుకుని ఏం చేస్తారు? మొదట రథం యొక్క అశ్వాలను గురిచేశాడు. రథ సారథిని వేసేసాడు. ఒకడే చచ్చిపోయాడు రథసారథి, అవునా? ఆ తర్వాత కొన్ని బాణాలు తీసుకొని ఈ రుక్మిణి వాడి మీదకి వేసేసాడు. వాడి చేతిలో ఉన్న విల్లు కూడా ఇరిగిపోయింది. వెంటనే ఇంకొక విల్లు తీసుకున్నాడు. ఆ విల్లు కూడా వెరగొట్టేశాడు. వాడు ఇంకొకటి తీసుకోబోతున్నాడు. అప్పటిదాకా వదులుతాడు ఈయన, అది కూడా ఎగ్గొట్టాడు. వాడి చేతుల్లో కత్తులు అవి ఇవి మొత్తం ఏది తీసుకున్నా అన్నిటినీ రకొచ్చాడు. అవన్నీ అయిపోతే ఏం చేశాడు? వాడు రథం మీద కిందికి దూకేసి కత్తి పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి మీద దూకబోతున్నాడు. కృష్ణుడి మీద దూకబోతున్నాడట. కృష్ణుడు ఊరికే ఉంటాడా? ఊరికే ఉంటాడా? ఆ కత్తి పోయింది, వాడు పోయాడు. ఏమైందయ్యా? వెళ్ళిపోయాడు. జుట్టు పట్టుకొని కత్తి వేసేపోయాడు కృష్ణుడు. వెంటనే రుక్మిణి వచ్చి కాలు పట్టుకొని ఆమె వేడుకుంటూ ఉంది, అవునా? ఏమని వేడుకుంటుందయ్యా? యోగేశ్వర ప్రమే 33 యోగేశ్వర ప్రమేయాత్మన్ దేవదేవ జగత్పతే హంతుం నార్హసి కళ్యాణ భ్రాతరం మే మహాభుజ. కాళ్ళు పట్టుకొని ఏమంటావు? ఓ యోగేశ్వర, కృష్ణుడి మీద రుక్మిణి వేడుకున్నావు. అభిప్రాయం ఏంటి? యోగులకే ఆరాధ్యుడైనటువంటి వాడా యోగేశ్వర, చూడు మా అన్న సంపదగిన వాడే, మూర్ఖుడే, కానీ నువ్వేమో బ్రహ్మదేవతల చేత పూజించబడేటువంటి మహాదేవుడివి. ఎవరు? విష్ణుదేవుడివి. కానీ వీడు దుష్టుడై ఉన్నప్పటికీ కూడా నాకు అన్నగా పుట్టాడు, అవునా? ఇదిగో నేను శరణ కోరుతున్నా, వాడు శరణ కోరకపోయినా నేను శరణ కోరుతున్నా. దయచేసి అతను సంపవద్దయ్యా, విడిచేవయ్యా, అతను సంపకు వదిలేసేయి. నేను వేడుకుంటున్నా, నేను శరణ కోరుతూ ఉన్నా, నన్ను చూసైనా సరే అతన్ని వదిలిపెట్టవయ్యా. అలాగ వేడుకుంటూ ఉన్న రుక్మిణీదేవి ఒళ్ళంతా వణికిపోతూ ఉంది. ఒళ్ళంతా చెమటలు వచ్చేసాయి. భయపడిపోయింది. చచ్చిపోయాడు మా అన్న. ఆ కృష్ణుడు యొక్క ఒక్కసారి ఒక రూపం చూసి చచ్చాడు మా అన్న అని అనుకుంది. ఒకసారి మాటలు కూడా రాకుండా ఆగిపోతున్నాయట, నోరు ఎండిపోతుందట, ఒళ్ళు పదిరిపోతుందట, వాళ్ళంతా చెమటలు వచ్చేస్తున్నాయి. భయపడిపోయి వేడుకుంది ఒకసారి కృష్ణుడు. కృష్ణుడు వదిలితే వాడు మళ్ళీ ఎగురుతున్నాడు. కృష్ణుడిని వదిలితే వాడు కృష్ణుడి మీద మళ్ళీ ఎగురుతున్నాడట. ఎగిరేది వీడి ఇంకా లాభం లేదని పట్టుకొని గట్టిగా వాడిని పట్టుకొని కత్తి చేతులు తీసుకున్నాడట. ఏం చేశాడు? మీసాలు కొరిగేశాడు. ఆ తర్వాత తల మీద వెంట్రుకలు కూడా వికృతంగా మార్చేశాడు. ముఖం అక్కడక్కడ వేసి గీకేశాడు కత్తితోనే పరమ వికారంగా అయిపోయాడు. వాడికి ఇంకా కూడా బుద్ధిరాదే.
కృష్ణుడి మీద. దానికే వ్యక్తి చెడు సహవాసం చేసి చెడు గుణాలను ఎప్పుడైతే పెంచుకుంటున్నాడో బుద్ధి మూసుకుపోతుంది. తనకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటాడు, తను చెప్పేదే రైట్ అనుకుంటాడు, తను ఎటువైపు ఉన్నాడో వాళ్ళే ధర్మాత్మలు అనుకుంటాడు. కానీ వాడికి శాస్త్రాల మీద కానీ, మహాత్ముల మీద కానీ, యోగుల మీద కానీ, భగవంతుడి మీద కూడా సరైన అభిప్రాయం ఉండదు. సరైన అభిప్రాయం ఉండదు. ఇప్పుడు చూడు, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, వాడికి చూస్తున్నాం కదా కొంతమంది, వాడు తాగితే ఇద్దరులేస్తే తాగితే కానీ బయటకు వెళ్ళి ఏం మాట్లాడలేడు. డయాస్ మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నా కొంచెం ఏదో అన్నటువంటి వాడు డయాస్ మీద తాగి వచ్చేసి మాట్లాడతాడు. వాడు రాముడిని తిడతాడు, కృష్ణుడిని తిడతాడు, వాళ్ళు దేవుళ్ళు కాదంటారు. వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? అక్కస్సు లోపల. ఎందుకంటే వాళ్ళు అటుపక్క డబ్బులు తింటున్నారు, డబ్బులు తిని పని చేస్తున్నారు. వాడు నిజాయితీ కోసం కాదు, ధర్మం కోసం కాదు, దేవుడి కోసం కాదు. ఆ డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా. లోపల ఉన్న అక్కస్తో, హిందూస్ మీద అక్కస్తో ఎలాంటి మూర్ఖత్వంతో మాట్లాడుతూ ఉన్నారో చూస్తున్నామా? అలాగే ఇక్కడ కూడా దైవద్వేషులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళే రాక్షసుల. దైవం అంటే అర్థం కూడా తెలిసి సావదు అక్కడ, అర్థం కూడా తెలియదు. మా దేవుడు దేవుడు అంతే, మా నాయకుడు నాయకుడు, మా లీడర్ లీడర్. ధర్మం కానీ, సత్యం కానీ, న్యాయమైన అయ్యా సద్గుణాలు ఇవన్నీ ఏమీ కనిపించవు. వీడు అలాగే రుక్మిణి కృష్ణుడు పట్టుకు ఇష్టం తిట్టేస్తున్నాడు. మళ్ళీ లాభం లేదనుకొని ఇక మళ్ళీ కోసేద్దాం అనుకునే వెళ్తా స్థితికి వచ్చాడు. కానీ ఈ లోపల ఏమైంది, ఆయన పరిగెత్తుకుండా వచ్చేస్తాడు. ఎవరు? బలరాముడు వచ్చాడు. బలరాముడు వచ్చి కృష్ణుడిని దండిస్తున్నాడు. ఆ విధంగా కృష్ణుడు దండించాడు. ఏమయ్యా, నీకు ఎంత కోపం వస్తే మాత్రం బంధువులు దండిస్తావా? బంధువులు దండిస్తావా? ఎలా? రుక్మిణి తీసుకొచ్చేసాడు కదా, ఒక్కసారి చేయబట్టాడు, చేయించాడు అని అంటే పాణిగ్రహణం అయిపోయినట్టేనండి. భార్య అయిపోయినట్లేగా. ఆమె భర్త అని సంబోధిస్తుంది, ముందే చెప్పేసింది. నువ్వు లేకపోతే నేను ఎవరిని పెళ్లి కూడా చేసుకోను అని చెప్పేసింది కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు రుక్మిణికి అన్న మన బంధువే కదా. బంధువులు చంపుకుంటారా ఎవరైనా? పైగా ముఖం అంతా ఇంత వికారంగా చేశావు, ఇంత ఘోరంగా అవమానించచ్చా? పాపం రుక్మిణి ఎంత బాధపడుతుంది అని ఓదార్చుతూ అంటున్నాడు. అమ్మా బాధపడకు, కృష్ణుడు చేసింది రైట్ కాదు, కానీ క్షత్రియ ధర్మంలో అధర్మంగా వ్యవహరించిన వాడిని ఇష్టం ఉన్నా లేకపోయినా, తనవాడైనా కాకపోయినా ఖచ్చితంగా దండించి తీరాలి. కాబట్టే కృష్ణుడు దండించాల్సిన అవసరం వస్తుంది కదా. అయినప్పుడు కూడా భయపడకు, ఆయన సంపర్లే వదిలేస్తారని ఈమెను ఒకవైపు ఓదార్చుతూనే చూడండి. 42 నుంచి చదవండి. తవేయం విషమా బుద్ధి సర్వభూతేషు దుర్దృహం యన్మన్యసే సదా బద్ధం సుహృదాం భద్రమజ్జవతు ఆత్మమోహానుడావేశ కల్ప్యతే దేవమాయయా సుహృద్దుర్హృదాసీన ఇది దేహాత్మమానినాం ఏక ఏవ పరోఖ్యాత్మా ద్రవ్య ప్రాణగుణాత్మక ఆత్మన్య విద్యయా క్లుప్త సంసారయతి దేహిన్. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ఆయన మళ్ళీ రుక్మిణీదేవిని ఓదారుస్తూ బలరాముడు చాలాసేపు ఓదారుస్తూ కూడా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆత్మజ్ఞానాన్ని ఒక విధంగా బోధిస్తున్నాడు. ఏమని? ఆత్మమోహో నృణాం
ఏష కల్పతే దేవ మాయ. వ్యక్తి సత్యాన్ని తెలుసుకోకపోవడం వలన మాయకు లోనై తనను తను ఆత్మగా మరచిపోయి దేహంగా భావించుకుంటూ అజ్ఞానంలో చెయ్యకూడనటువంటి పనులన్నీ చేస్తుంది. కటిక చీకట్లలో వ్యక్తి ఎదురుగా ఉన్న విషయాలు తెలియకపోవడం వల్ల ఎలా అయితే వ్యవహరిస్తాడో, అజ్ఞానంలో ఇరుక్కుపోయినటువంటి వాడు మోహంతో చెయ్యకూడనాటివే చేస్తూ చేయాల్సినటువంటి వాడిని మర్చిపోతాడు. అదిగో అలాగే వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఏంటి అని అంటే, మానవుడు బాగుపడాలి అనుకుంటే ఏం చేయాలి? భగవంతుని లక్ష్యంగా పెట్టుకోవాలి. సత్యమే భగవంతుడు అంటే సత్యాన్ని వదిలిపెట్టకూడదు. వ్యవహారంలోకి వచ్చేటప్పటికి ధర్మ ఆచరణ చేయగలగాలి. ఎవరు ధర్మాచరణలో ఉంటూ ఉన్నారో వాళ్లకు సత్యాసత్యాలు తెలుస్తాయి, మనసు శుద్ధమవుతుంది, సత్యాసత్యాలు తెలుస్తాయి. అలాగా లేకపోతే ఈ సంసార చక్రంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు అంతే. ఏమయ్యా ఎందుకు చేస్తారు పనులందరూ? మానవుడు పనులు ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు పనులు చేస్తారు? పనులు ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు? అందరికి తెలిసిందే కదా. డబ్బు కోసం చేస్తున్నాం. నిజమా అబద్ధమా? డబ్బు కోసమే చేస్తాం. డబ్బు కోసమే చేస్తామండి. ఇంకా ఎందుకు? భోగాల కోసం చేస్తామండి. ఇంకా ఎందుకు? పదవుల కోసం, పేరు ప్రతిష్ట కోసం చేస్తామండి. కానీ దేని కొరకు పనులు చేయాలి? పని దేని కొరకు చేయాలి? చక్కగా శాస్త్రంలో చెప్పారు. పని ఎందుకు చేయాలి అంటే దుఃఖాలను పోగొట్టుకోవడానికి. ఆకలి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆకలిని పోగొట్టుకోవాలి అనుకుంటే ఆహారం తినాలి. ఆహారం తినాలి అని అంటే సంపాదన చేయాలి. సంపాదన చేయాలి అని అంటే పనులు చేయాలి. ఒకటి కదా. రెండోది రోగాలను పోగొట్టుకోవాలి. రోగాలను పోగొట్టుకోవాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మళ్ళీ పనులు చేయాలి కదా. పెద్దలని ఆదుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి, అంతేకాదు పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. వీటన్నిటి కోసం పనులు చేయాలి. అంతేకాదు పని ఎందుకు చేయాలి అని అంటే, పని చెయ్యని వాడు ఆలోచించుకొని సక్రమమైన పని కానీ చెయ్యకపోతే చేయకుండా పనులన్నీ చేస్తాడు. ఎందుకు అంటే తింటున్నాడు కదా, రోజుకు 3 పూట్ల తింటున్నాడు కదా, లోపల శక్తి తయారవుతుంది బాడీకి. పని చేయకుండా ఊరికే ఉంటే ఉండలేడు ఎవడు. చేయకుండా అన్నీ చేసి తనను తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా దుఃఖాల్లో కష్టాల్లో తోసేస్తాడు, లాగేస్తాడు. కాబట్టి ఏంటి? ఆలోచించుకొని మంచి పనులు ఖచ్చితంగా చేయాలి. అదే ధర్మాచరణ. ఏమిటయ్యా ధర్మం? మనిషి అన్నవాడు పని చేయాలి. ఆ చేసేది ఏదో చెడు చేయకుండా ఉండాలి, మంచి చేస్తూ ఉండాలి, ఇతరులకు సహకరించాలి. అవునా? ఇతరులకు సహకరించాలి. ఇవన్నీ క్రమంగా చేసుకుంటూ వస్తే నువ్వు చెడు వైపు వెళ్లకుండా ఉండాలంటే దైవాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. దైవాన్ని లక్ష్యంగా కలిగినటువంటి వాడు తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడు, మంచి చేస్తే అనుగ్రహిస్తాడు అనేటువంటి భావం ఉంటుంది. దైవం లక్ష్యంగా లేకపోతే దేవుడే కనిపిస్తే సంపేద్దాం అనుకుంటే దైవ దూషణ చేసేవాడు. దేవుడు ఒక్కడే, రెండో వాడు లేడు. ఆయనే అంతరాత్మ రూపంలో ఉన్నాడు. అది తెలపడానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వాళ్ళు వ్యక్తమై ఉంటారు. ప్రవక్తలు వ్యక్తమవుతారు, ఋషులు వ్యక్తమవుతారు. భగవంతుడే సాక్షాత్ భరత భూమి మీద దశావతారాల్లోనూ వ్యక్తమయ్యాడు. అందరూ చెప్పేది ఒకటే, అంతరాత్మయే దైవం. దాన్ని అందుకోవడానికే ధర్మం, సత్యం, న్యాయం ఇవన్నీ కూడా. వీటిని కానీ వదిలిపెట్టేశాడా వాడి మనస్సే వాడిని కబళించేస్తుంది. చేయకుండా పనులన్నీ చేసి అశాంతికి లోను చేసి వ్యక్తిని పిచ్చివాడుగా మార్చేసి సర్వనాశనం చేస్తాడు. సర్వనాశనం చేస్తుంది. ఆ పిచ్చికి అధికారాలు కానీ తోడయ్యాయి అని అనుకోండి, చుట్టూ ఉన్న మానవులకు అందరికీ
నరకాలని చూపిస్తారు. నరకాన్ని చూపిస్తారు. దానికి ఏంటంటే వాడికి దేహభోగం తప్పితే ఇంకేమీ కనిపించదయ్యా. ఈ దేహం ఏముందయ్యా, పుడుతుంది, మారుతుంది, సస్తుంది, కానీ లోపల ఉన్నవాడిని కనుక్కోగలగాలి. అది నిజమైనటువంటి జీవితం. సో కాబట్టి ఎవరు చెప్తున్నారు ఇదంతా? బలరాముడు రుక్మిణీదేవికి చెప్తూ ఉన్నాడు. సుఖదుఖాల్లోకి లోను కాకుండా మనసును నిగ్రహించుకుంటే వెనకలు ఉన్న ఆత్మను పొందవచ్చమ్మా. అందుకొరకు జీవితం వచ్చింది. కాబట్టి నువ్వు కూడా దుఃఖాలకు లోను కాకు, సత్యాన్ని పట్టుకో, భరించడానికి ప్రయత్నం చేయని చెప్తున్నాను. ఆమె ఉంది శుభవాచ 50. ఏవం భగవతా తన్వి రామేణ ప్రతిబోధిత వైమనస్యం పరిత్యజ్య మనోబుద్ధ్యా సమాదదే ప్రాణావశేషముత్సృష్టో స్మరన్ విరూపకరణం వితాత్మ మనోరథ. ఓకే ఇప్పుడు శుభ్రుడు మళ్ళీ చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా బలరాముడు రుక్మిణీదేవి బోధించినటువంటి వాడై ఆమె యొక్క శోకాన్ని తగ్గించాడు. ఈ లోపల రుక్మిణి ఉన్నాడే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ముఖం మీద మేసాలు లేవు, తలలో ఇంటుకులు కూడా లేవు, బోడిగుడ్డ అయిపోయింది, కిరీటం ఎటుపోయింది అది లేదు. తన అనగా ఎవరూ లేరు, తన సైన్యం అయితే ఉన్నారు, కానీ వాళ్ళు కూడా చాలామంది చచ్చిపోయారు. నేరుగా వెనక్కి తిరిగాడు. ఏం చేసేది లేక తేజశూన్యుడు అయిపోయాడట. నేరుగా వెనక్కి వెళ్ళాడు. వెనక్కి వెళితే ఎక్కడికి వెళ్తాడు? అక్కడ ప్రమాణం చేసి వచ్చాడు కదా, తన అంతఃపురాన్ని కుడి నగరానికి వెళ్ళలేదు. దానికి దగ్గరగా ఒక తోర ప్రదేశంలో ఒక చోట అదే భోజకటకము అట, ఆ ప్రదేశంలో ఒక మహానగరాన్ని నిర్మించుకున్నాడు. అక్కడే ఉండిపోయాడు జీవితాంతం అక్కడే ఉండిపోయాడు. విచిత్రం ఏంటి అని అంటే, ప్రద్యుమ్నుడు కొడుకున్నాడు కదా, ఈ రుక్మి కొడుకు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ రుక్మిణి కాదు, రుక్మి కొడుకుకి కూతురు, అది మనవరాలు. కృష్ణుడు మనవడు అనిరుద్ధుడు. ప్రద్యుమ్నుడు కాదు. ప్రద్యుమ్నుడు ఎవరు? ప్రద్యుమ్నుడు ఆయన విష్ణుదేవుడు కొడుకు మన్మధుడే ప్రద్యుమ్నుడుగా పుట్టాడు. వస్తుంది ఆ చరిత్ర, రథరా చూద్దాం, అది ఇప్పుడు వస్తుంది అది. అయితే ప్రద్యుమ్నుడు యొక్క కొడుకు అనిరుద్ధుడు ఉన్నాడే, అనిరుద్ధుడికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఒకటేమో అక్కడ బాణాసురుడు కూతురు ఉషాదేవి, ఆమెను చేసుకున్నాడు, ఉషాదేవిని చేసుకున్నాడు. తర్వాత ఇక్కడ ఏంటి, ఈ రుక్మి మనవరాలను చేసుకున్నాడు. ఇద్దరు చేసుకున్నాడు అక్కడ ఆయన కదా. అయితే అక్కడికి వెళ్ళిపోయి శాశ్వతంగా అక్కడనే ఉండిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి రారా. కురుక్షేత్ర సంగ్రామంలో ఈయనకు ఒక అక్షౌహిణి సైన్యాన్ని తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళినా తీసుకోలేదు. వచ్చాడు, వీళ్ళ పక్క పాండవుల వైపు వస్తే మాకు వదుకోమని చెప్పేశారు. ఆ తర్వాత అక్కడ కౌరవుల వైపు వెళ్ళాడు, కౌరవులు వదుకోమని చెప్పేశారు. ఏటు కాకుండా ఆయన ఒక్కడే, ఆయన యొక్క సైన్యం ఒక అక్షౌహిణి సైన్యం మాత్రం కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనలేదు. మిగతా వాళ్ళందరూ పాల్గొన్నారు. అయిపోయిందండి. ఆ విధంగా ప్రద్యుమ్నుడు రుక్మి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈమె నేరుగా తీసుకొని వచ్చేసారు. రుక్మిణిని ద్వారకా నగరానికి తీసుకొని వచ్చేసారు. తీసుకొని వచ్చిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైందయ్యా, ఈమెకి శాస్త్రోక్తంగా వివాహం చేశారు. తీసుకురావడం అనేటువంటిది బలవంతం కాదు, వాళ్ళని ఓడించి తీసుకొచ్చేసారు.
ఒప్పించి కాదు, ఒప్పించి వస్తే దైవ విధానం, తెలియకుండా చేసుకుంటే గాంధర్వం. ఇక్కడ బలవంతంగా తీసుకొచ్చేసాడు కాబట్టి రాక్షస విధానం అండి అన్నారు. తీసుకొచ్చారు. అయితే మాత్రం ఇక్కడికి వచ్చి ద్వారకా నగరానికి వచ్చిన తర్వాత ఆమెను చూస్తే ద్వారకా వాసులకు అందరికీ చాలా 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 ఆనందం అయిందట. సాక్షాత్ లక్ష్మీదేవే కదా. ఆమెను ఎక్కడ పెట్టి ఏం చేశారు వీళ్ళు, శాస్త్రోక్తంగా ఆమెకు వివాహం చేసేసారు. అయిపోయింది. అయిపోతే ఏమైంది అంట చూడండి 55. శ్రీ శుకవువాచ కామస్తు వాసుదేవాంశో దగ్ధ ప్రావృద్రమన్యునా దేహోపపత్తయే భూయస్తమేవ ప్రత్యవద్యత సయేవ జాతో వైదర్భ్యాం కృష్ణవీర్య సముద్భవ. ఓకే ఓకే. తర్వాత ఏమైంది అంటే శుభుడు చెప్తున్నా, పరీక్ష మహారాజా ఆ విధంగా రుక్మిణీదేవి వివాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైంది అంటే ఒక కొడుకు పుట్టాడు. ఎవరండి, ఎక్కడండి, ఎలా అండి అని అంటే, ఒకనొకప్పుడు పార్వతీదేవి శివుడిని అర్చిస్తూ తపస్సు చేస్తూ ఉంటున్న సందర్భంలో శివుడికి పార్వతీదేవి మీద ప్రేమ కలగడం కొరకు దేవతల చేత ప్రేరేపించబడినటువంటి వాడై రతీదేవితో వసంత ఋతువుతో కలిపి మన్మధుడు వచ్చి శివుడికి పార్వతీదేవి మీద మనసు పడేట చేస్తాడు. ఆ సందర్భంలో మనసు చెలించిందని చూసినటువంటి శివుడు ఉన్నాడే, ఆయన ఏం చేస్తాడు, బాణం వేసేస్తాడు. మూడవ నేత్రం అగ్నినేత్రాన్ని తెరిచి మన్మధుడిని భస్మం చేసేస్తాడు. ఏమైపోయింది, అయిపోయింది అక్కడ. మన్మధుడు ఎక్కడ ఇప్పుడు భస్మం అయిపోయాడు. కానీ దేహం కదా భస్మైంది, సూక్ష్మంగా ఉన్నాడుగా, సూక్ష్మదేవుడు ఉన్నాడు, ఆయన అట్లాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడు. మళ్ళీ శివానుగ్రహంతోనే ఇక్కడ ఆ విష్ణువు లక్ష్మీదేవే కదా, వాళ్ళ కొడుకే కదా అక్కడ ఆయన. వాళ్ళు ఇక్కడ కృష్ణుడుగా విష్ణుదేవుడు, ఆ లక్ష్మీదేవే రుక్మిణిగా ఎక్కడైతే పుట్టి వీళ్ళకి పెళ్ళి అయిపోయిందో నేరుగా ఆయన వచ్చి మళ్ళీ వీళ్ళిద్దరికి శ్రమించాడు. ఎవరికి, రుక్మిణీదేవికి కృష్ణుడికి జన్మించాడు. ఈ ప్రద్యుమ్నుడు అనే పేరు ఎక్కడ పెట్టారో ఏమో కానీ దానికి ఇక్కడ అవకాశం లేదు. ప్రద్యుమ్నుడు అనే పేరుతో ఖ్యాతి వహించాడు, పుట్టాడు. ఇంకా జాతకర్మ కూడా జరగల. 10 రోజుల దాకా పురిటిలోనే ఉంటాడు అని అంటారు కదా, స్నానం కూడా చేయలే. 6వ రోజే శంబరాసురుడు అనేటువంటి రాక్షసుడు వాడు నారదుడి చేత విన్నాడట, ఈ ప్రద్యుమ్నుడు పుట్టింది ఈయన చంపడానికే, శంబరాసురుడిని చంపడానికి. వాడేం చేశాడు, మామూలు మనిషిలాగా అంతఃపురంలో ఉన్నటువంటి వ్యక్తిలాగా రూపం మార్చుకొని లోపల గడిపి ఎవరు చూడని సమయంలో అబ్బాయిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కృష్ణుడిని ప్రద్యుమ్నుడిని తీసుకొని వెళ్ళిపోయి ఏం చేశాడు, వాడు సముద్రంలో పారేశాడు. సముద్రంలోనే వాడు పెద్ద కోట సముద్రంలో పారేసేటప్పటికి ఏమైందయ్యా, ఓ పెద్ద చేప ఆ పిల్లాన్ని మింగేసింది. అబ్బాయి మింగేస్తే ఏంటి, చేపలు పట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు చేపలు పడుతూ ఏ చేప అయితే ఈ అబ్బాయిని మింగేసిందో ఆ చేపను కూడా పట్టుకొని తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేశారు, ఆ శంబరాసురుడికి అమ్మేశారు. వాడు వంటగదికి పంపించారు. వంటగది పంపిస్తే ఆ చేపను గొడ్డళ్ళు తీసుకొని నరికారట. పెద్ద చేప కదా, ముక్కలు చేస్తూ ఉంటే లోపల ఏవో ఉన్నట్టు తెలిసింది. ఏమండి బిడ్డ మీద నరకలేదా, వెనకలా ఆయన ఉన్నాడు కదయ్యా తప్పించడానికి.
కదా. కాబట్టి ఏమైంది అని అంటే ఆయన చూస్తూ ఉన్నాడుగా, ఆ బిడ్డను అనుకున్నా వాళ్ళ వెనక్కి చూసేటప్పుడు లోపల పిల్లాడు ఉన్నాడు, చనిపోలే. ఆ పిల్లాన్ని తీశారు. పిల్లాన్ని తీసి శంబరాసుడికి ఇవ్వబోతే కరెక్ట్ రెడీగా రతీదేవి వెళ్ళిపోయింది అక్కడికి. ఇక ముందే తెలుసు నారాయణమూర్తి యొక్క కోడలు ఉంది ఎవరు, రతీదేవి. ఆ ముందే వెళ్ళిపోయింది అక్కడికి. ఆ పిల్లాన్ని ఆమె తీసేసుకుంది, శంబరాసుడి దగ్గరికి వెళ్ళలేకుండా ఆమె తీసుకొని. ఆమె అంతకు ముందే వంట మనిషిగా చేరిందట వాళ్ళ ఇంట్లో. శంబరాసుడి యొక్క కిచెన్లో వంట మనిషిగా చేరింది, మారువేషంలో. ఇదంతా వస్తుంది ముందే తెలిసి ఆ పిల్లని నన్ను తీసేసుకుందట. ఆమె చక్క శంబరాసుడు తెలియకుండా ఆమె పెంచింది, తను పెంచింది, పెద్ద చేసిన తర్వాత ఏమైంది, ఆమెకి అనురాగం ఉంటుందా ఉండదా? ఆమె ఏమనుకుని పెంచింది? పిల్లాడు అనుకుని పెంచిందా, భర్త అనుకుని పెంచిందా? కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి కదా. ఎవరనుకొని పెంచింది? భర్త అనుకొని పెంచింది, వేరేం కాదు. ఆమె ఎదురు చూస్తుంది. అక్కడ శివుడు మళ్ళీ వరం ఇచ్చాడు, మళ్ళీ నీకు భర్త అవుతాడు పో అని చెప్పి. ఆమె ఏడిస్తే కదా. ఎలా అవుతాడంటే ఆయన ఇచ్చి ఉంటాడు కదా ఇంటో. దాంతో ఇక్కడికి వచ్చి పిల్లాన్ని తీసుకునేటప్పుడు పిల్లాన్ని ఏం చేసింది, సకల విధాలైన విద్య నేర్పించిందట. ఆమె మాయావి అనే పేరుతో వంట మనిషి చేరిందట అక్కడ. మాయావి అనే పేరుతో, మాయావతి అనే పేరుతో చేరిందట. అక్కడ చేరి ఆమె ఏం చేసింది, చిన్నప్పటి నుంచే కావాల్సిన విద్యలన్నీ నేర్పించింది. యువకుడు అయ్యేటప్పటికి ఆమె సన్నిహితంగా వ్యవహరించడం చూసి ఆయన ప్రశ్నించాడట. అదేంటి అమ్మ, నువ్వు నాకు తల్లి కదా, నన్ను పెంచుదాని కదా, నువ్వు తల్లి కదా, మరి నువ్వేంటి నాతో ఇంత చదువుగా వ్యవహరిస్తున్నావు ఏంటి అని అంటే, అప్పుడు ఆమె మొత్తం చరిత్ర అంతా చెప్తుంది. నువ్వు నా కొడుకు కాదు, నీకు తల్లి కాదు, నేను భార్యను, నువ్వు నాకు భర్తవే, నువ్వు విష్ణుదేవుడు కొడుకువి, మళ్ళీ ఇక్కడ కృష్ణుడిగా పుట్టావు. ఎదుగో శంబరాసుడు నిన్ను మాయ చేసి తీసుకొని వచ్చేసి ఇట్లా సముద్రంలో వేశాడు, నీకోసమే నేను వచ్చాను, ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఇదిగో వాడు సకల మాయలో తెలిసిన వాడు శంబరాసుడు. కాబట్టి వాడిని నువ్వు జయించి బయటపడాలి అని అనుకుంటే ఆ మాయలకు విరుగుడు నువ్వు తెలుసుకోవాలి. నీకు నేర్పిస్తాను అవన్నీ, సర్వ విద్యలో ఆమె నేర్పిస్తుంది. నేర్పించి చెప్తుంది, నీకోసం మీ అమ్మ నాన్న ఎదురు చూస్తున్నారు అక్కడ, తొందరగా మనం వెళ్ళాలి, ఎలాగైనా సరే వాడిని సంహరిస్తే కానీ మనం ఇక్కడి నుంచి బయటపడడానికి అవకాశం లేదు అని చెప్తాడు. ఒప్పుకుంటాడు, మొత్తం నేర్చుకున్న తర్వాత ఏమైంది, రెడీ అవుతాడు. దేని కొరకు? ఈమె సంబడాన్ని, ఎవరి శంబరాసురుని చంపడానికి రెడీ అవుతాడు. చూడండి 15వ శ్లోకం చదవండి సార్. పరిశోచతి తే మాత కురరేవ గతౌ రజ పుత్ర స్నేహ కులాదీన వివత్స సుశంబరమభ్యేత్య సంయుగాయ సమాహృయతు క్షిపన్ సంజనయన్ కలిం సోదిక్షిప్తో దుర్వచోభిః పాదాహతయూరగః నిశ్చక్రామగదా పాడి అమర్షాత్తామ్రలోచన గదామావిద్యతరసా ప్రద్యుమ్నాయ. ఓకే, ఏమైంది అప్పుడు? పరిశోధిస్తే మాత కురరీవగతం రజ, చాలా బాధ కలిగింది. అయినప్పటికీ కూడా ఆమె చెప్తోంది, నీ తల్లి అక్కడ చాలా వేదన పడుతూ ఉంది, పుత్రుడు ఎటుపోయాడో తెలియక చాలా రోజుల నుండి ఆ బాధ నుండి బయట పడలేక ఆమె ఇప్పటికీ ఎదురు చూస్తుంది. ఆ రుక్మిణీదేవికి తర్వాత పిల్లలు లేరు, అక్కడే ప్రద్యుమ్నుడు ఒకడే, ఎవరు పిల్లలు లేరు. ఆ దైన్యతోనే ఆ బాధల్లోనే ఎదురు చూస్తూ ఉంది. వీడిని చంపితే కానీ మనం బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, కాబట్టి నువ్వు అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్చుకో, వెంటనే వాడిని చంపుదాము. నేర్చుకున్నాడని మరి వాడిని చంపాలి కదా, అక్కడ చంపాలి కదా. నేరుగా వెళ్ళి ఏం చేశాడు, వాడే శంబరాసురుడికి ఎదురుగా వెళ్ళి గట్టిగా ప్రద్యుమ్నుడు కేకలు వేసి వాడి యుద్ధానికి ఆహ్వానించాడు. ఆ శంబరాసురుడు తోక దొక్కిన నాగుబావులాగా
ఎగరి దూకారు. ఎవడ వీడు నా మీదకే, నా ఇంటికే వచ్చి నా మీదకే కాలు దూకుతున్నాడా, వీడు సచ్చాడు అని అనుకున్నాడు. వాడు సకల మాయలతో యుద్ధాన్ని ప్రకటించాడు. అనేక రకాలుగా మాయలు చూపిస్తూ ఉన్నాడు. వాడు ఆకాశంలోకి ఎగిరిపోయి లేని విషయాలన్నీ సృజిస్తూ ఉన్నట్లుగా భ్రమింపజేస్తూ ఇతను దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈయనకన్నీ వచ్చుగా, మాయలను ఛేదించే విద్యలన్నీ వచ్చుగా, వాటిని నెట్టి ఛేదిస్తున్నాడు. అలాగా వాళ్ళ ఇద్దరికి యుద్ధం భయంకరంగా చాలా రోజులు జరిగింది. వాడు రకరకాల రాక్షసులను సృష్టిస్తున్నాడట, యక్షులను సృష్టిస్తున్నాడు, గంధర్వులను సృష్టిస్తున్నాడట, అన్నీ చెదరగొడుతున్నాడు. చివరికి ఏమైందయ్యా, ఈయన ఈ చేతిలో సావాల్సింది ఉంది కదా, ప్రద్యుమ్నుడి చేతిలో. ప్రద్యుమ్నుడు కత్తి తీసుకొని వాడిని నరికేశాడు. వాడు తల వేరు చేసి పారేశాడు. చచ్చిపోయాడు. వాడు చచ్చాడు. ఇంకా అక్కడ వదిలేసి వాడు ఇంకెక్కడే పనింది వీళ్ళకి. నేరుగా దేవత కలిసి ద్వారకా నగరంలో దిగేశాడు. ఆమెకు వచ్చు ఆకాశ మార్గంలో విద్యలు కూడా. ఎవరికి? రతిదేవి. ఆమె అక్కడి నుంచి నేరుగా వచ్చిన ఆమె కదా వైకుంఠం ఉండి సకల విద్యలో వచ్చి అక్కడ ఏం పట్టుకొని నేరుగా వెళ్ళి ఆకాశ మార్గాన్ని వెళ్ళి ద్వారకా నగరంలో దిగేశాడు. ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏమిటి అంటే, ప్రద్యుమ్నుడు అక్కడ దిగేటప్పటికి అందరూ చూస్తూ ఉన్నారు. ఎవరు? ద్వారకాలో ఈయనకు భార్యలో బోల్డెన్ మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ చూసి కృష్ణుడే అనుకున్నారట. ప్రద్యుమ్నుడు డిటో ఉన్నట్టుగా కృష్ణుడులాగానే ఉన్నాడట. అక్కడ ఉన్న గోవిలు వాళ్ళందరూ చూసిన వాళ్ళు కూడా ఏంటి సిగ్గుపడుతున్నారట. కృష్ణుడే వచ్చేసాడు అని అనుకుంటున్నారట కదా. ఈయన చూసేటప్పటికి ఏమైంది, పక్కన మెరుపు తీగలాగా ఇంకొక ఉంది, ఈమె రుక్మిణి గారు. ఎక్కడ ఈయన ఇంకొకరిని తీసుకొచ్చేసాడా ఏమిటా అని అనుకున్నారు. అందరూ చూస్తూ ఉండగానే ఈ లోపల ఏమైంది, ఆ రుక్మిణీదేవి అటువైపు నుండి వచ్చింది. వచ్చి చూస్తే కృష్ణుడు ఆకారం, కానీ లోపల నుంచి మాతృత్వం పొంగిపోతుందట. ఆమెకి మాతృత్వం పొంగిపోతుందట, కొడుకులాగా అనిపిస్తుందట. ఆమె అనుకుందట, నా కొడుకునుంటే ఇంత ఉండేవాడు కదా, ఇతను ఎవరు కృష్ణులాగానే ఉన్నాడే, కానీ నా లోపల భావాలు ఏవైతే ఉన్నాయో కొడుకు అని చెప్తోంది. ఒకవేళ నా కొడుక ఏమిటా? ఆమె అలాగ ఆలోచిస్తూ ఉండగానే ఈ లోపల కృష్ణ బలరాముడు వచ్చేస్తారు. ఎదురుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా చూశారు. చూసి కృష్ణుడు కూడా ఏమీ తెలియనట్టు కనిపిస్తున్నారు. ఆయన ఏం తెలియనట్టు చూస్తున్నాడట. అందరికీ ఆశ్చర్యం అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరైనా అని కదా. ఏమయ్యా, ఏం చేయాలయ్యా? అప్పుడు వెంటనే ఆయన వచ్చాడు. ఎవరు? ఇట్లాంటి జటిలమైనటువంటి ట్విస్టులు అన్నట్టుని ఛేదించేటువంటి వాడు ఎవరు? నారద మహాముని కదా. ఆయన దిగాడు. నారాయణ అంటూ వచ్చాడు. ఆయన నేరుగా అక్కడికి వచ్చి ఏం చేశాడు, జరిగిందంతా చెప్పేశాడు. 6 రోజుల బాలుడుగా ఉండేటప్పుడు శంబరాసురుడు ఎక్కడికైతే తీసుకెళ్ళిపోయి ఏం చేశాడో, అక్కడ జరిగిన విషయం అంతా ఏంటి అని ఉత్సవచ్చినట్టు మొత్తం చెప్పేశాడు. ఆమెకు అప్పుడే అనిపిస్తుంది, రుక్మిణీదేవి ఉంటుందట, నా ఎడమ భుజం అదురుతూ ఉంది, ఈ ఎడమ కన్ను అదురుతుంది, ఏదో శుభసూచకంగా ఉంది, నా కొడుకే అయ్యుంటాడు అని అనుకుంటూ ఉంది. ఇక కృష్ణుడు కూడా కామ్గా ఉన్నట్టే ఉన్నాడు. ఈ నారదుడు వచ్చి మొత్తం అంతా చెప్పేసి వాళ్ళకి అందరికీ ఆనందం అయిపోయింది. ఎవరయ్యా వచ్చేసాడు, తప్పపోయినా నా కొడుకు వచ్చాడు అని వెంటనే రుక్మిణి దగ్గర తీసేసుకుంది. తర్వాత కృష్ణుడు కూడా దగ్గరకు వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందించేశారు. ఈ లోపల ద్వారకా నగరం అంతా ప్రాకపోయిందట. చిన్నప్పుడు తప్పుపోయినా కృష్ణుడు కొడుకు వచ్చేసాడు అని మొత్తం ద్వారకా నగరం అంతా ప్రద్యుమ్నుడిని చూడడానికి వచ్చేసారు. అప్పుడు చనిపోయాడు అని అనుకున్నారు అందరూ. ఏడైపోయింది కదా. తిరిగి వచ్చేటప్పటికి అందరూ ఆనందంతో తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి మొత్తం ద్వారకా నగరం అంతా పండుగ వాతావరణం వచ్చింది. మహా పండుగలాగానే జరుపుకున్నారట వాళ్ళందరూ కలిసి. అయితే ఏమయ్యా, మొదటి భార్య కదా
తర్వాత కొడుకు పుట్టాడు. కొడుకు పెళ్లి కూడా అయిపోయినట్లేగా. ఎంత గ్యాప్. ఇంకో తర్వాత ఇంకా పిల్లలు ఎవరు లేరు. పిల్లలు కాదు, రెండో భార్య రాలేదా ఇంకా. వీళ్ళు ఉన్నారు అంతపురం, వీళ్ళు ఉన్నారు కదా, గోపికలు ఎవరు లేరు అప్పుడు. వేరే ఏమైనా ఉన్నారేమో తెలియదు కానీ సత్యభామ కూడా పెళ్లి కాలే ఇంకా. రెండో 8 మంది ఉన్నారు కదా, వాళ్ళెవరికి ఇంకా పెళ్లి కాల కదా. ఆ తర్వాత ఏమైందయ్యా, ఈయన మీద అనవసరంగా ఒక అభాండం అపనిందపడింది. ఎవరి మీద? కృష్ణుడి. ఆ నిందను పోగొట్టుకోవడం ఆయన ప్రయత్నం చేయడంలో సత్యభామ జాంబవతి ఇద్దరు భార్య. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ అయ్యారు. ఎవరు ఎక్కడ ఎలా అయ్యారు చూద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.